సీఎం రేవంత్ రెడ్డిని ఆ ఎమ్మెల్యే మళ్లీ టార్గెట్ చేశారా? అధికార పార్టీలో కొనసాగుతూనే సీఎంను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆయన బాంబు పేల్చారు. గతంలోనూ హైడ్రా కూల్చివేతలపై సర్కార్ ఇబ్బంది పడేలా కోర్టుకెళ్లారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం కోరుకుంటున్నారు? లేక ఓ మంత్రి ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నారా? బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. బనకచెర్ల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుకు బాధ్యులు మీరంటే మీరు అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు కాంట్రాక్టులు చూస్తున్నది వాళ్లేనని, అందుకు ఈ 2 ప్రాజెక్టులకు ₹1 కేటాయించవద్దని కోరారు. దాంతో వాళ్లే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచెర్లను బంద్ పెట్టిస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. బనకచెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బనకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి, బనకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ అధికార పార్టీలో సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇటీవల రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి పరిధిలోని ఖాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిలో వంశీరామ్ బిల్డర్స్ సంస్థ భారీ ఎత్తున చేపట్టిన నిర్మాణాలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజులుగా ఖాజాగూడలోని అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారని తన పిటిషన్లో ఆరోపించారు. గ్రేటర్ పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా, వంశీ బిల్డర్స్ అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవంతులను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉంది. ఈ భవనాల నిర్మాణాలకు మున్సిపల్ శాఖే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు తన నియోజకవర్గం కాని చోట అనిరుద్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లి పిటిషన్ వేస్తున్నారని అధికార పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం వెనక అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఆయన డైరెక్షన్ లోనే ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జనంపల్లి అనిరుద్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. అయితే అనిరుద్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. చివరకు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సదరు మంత్రికి ఆయన ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. కానీ కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవిలో నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని టాక్. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని రేవంత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ పై టీపీసీసీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ప్రతి పార్టీలోనూ కోవట్లు ఉంటారని, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికార పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ కట్టుబాట్లు మీరి క్రమశిక్షణ తప్పకూడదని హెచ్చరించారు.
అయితే పార్టీ క్రమశిక్షణ విషయంలో ఇక మీదట రాజీ పడే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే పార్టీ లైన్ దాటిన నేతలను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలను వివరణ కోరుతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. మొత్తం మీద ఎమ్మెల్యే అనిరుద్ కామెంట్స్ అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతోనే అనిరుద్ రెడ్డి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే అనిరుద్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.